హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్లీ ఆర్ట్స్. ఈరోజు బ్రెడ్ మలై స్వీట్ చేయబోతున్నాను. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైడ్స్ తీసుకొని దాని ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత 6 స్లైడ్స్ని సెంటర్ చేసి కట్ చేయాలండి. అంటే ఈచ్ బ్రెడ్ స్లైడ్ 2 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత బ్రెడ్స్ మనం కట్ చేసుకున్నాం కదా, అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోని ఒక 1 గ్లాస్ షుగరు, 1/2 గ్లాస్ వాటర్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి పాకం వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అందులో ఏదైతే బ్రెడ్ స్లైడ్స్ మనం ఫ్రై చేసుకున్నామో అవి ఇందులో జస్ట్ డిప్ చేసి తీసేసుకోవాలి. మనం డిప్ చేసి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1.5 గ్లాస్ మిల్క్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ చీజ్ వేసుకొని జస్ట్ పేస్ట్ లాగా థిక్ అయినంత వరకు మనం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇందులోనే జస్ట్ షుగర్ సిరప్ కొంచెం వేసుకోవాలండి. మీకు కావాలంటే ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు. ఈ మిశ్రమం చాలా దగ్గరికి అయినంత వరకు మనం చూసుకోవాలి. మిశ్రమాన్ని అలా కలుపుతూనే ఉండాలండి. ఇది పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఒక బ్రెడ్ స్లైడ్ తీసుకొని దాని మీద ఈ క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన ఇంకో బ్రెడ్ స్లైడ్ అప్లై చేసుకోవాలండి. అదేవిధంగా మిగతా అన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఒక బ్రెడ్ స్లైడ్ తీసుకొని క్రీమ్ అప్లై చేసి దానిపైన బ్రెడ్ పెట్టుకొని దానిపైన మీరు జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా అందరూ తింటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.